topic is AP political election movement. AP political బయట టెంపరేచర్ 40-45 మించిపోయి ఉన్నది. క్యాన్వీజింగ్లో పార్టీలు పోటీపడి క్యాన్వీజింగ్ చేస్తుంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పెన్షన్దారుల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకొని వృద్ధాప్య పెన్షన్ల విషయంలో అది బ్యాంకులకి రొటీన్ చేయడం, బ్యాంకుల్లో క్యూ కట్టడం, వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు కేవైసీ కావాలన్నాం, బ్యాంక్ బుక్ పాస్బుక్ అప్డేట్ లేదన్నాం. ఇవన్నీ 70 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వృద్ధాప్యులు చాలా బాధాకరమైన విషయం. పార్టీలు ఏదైనా సరే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా అది చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఏ పార్టీ కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అది వీలైనంత త్వరగా క్లియర్ చేసుకోవాలి. ఏపీ ప్రజలకు ఈసారి సీఎంని పిఎంని ఒకేసారి ఎన్నుకునే అవకాశం వచ్చింది. ఇది సెకండ్ టైం 2000 తర్వాత. సెంట్రల్ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికలని ఆలోచిస్తుందో అది మనం 10 years ముందు నుంచే ఏపీ ప్రజలు అది ఫాలో అవుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రహించదగ్గ విషయం ఇది. ఒకేసారి సీఎంని పిఎంని గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ న్యూ పాలసీలు అన్నీ ఒకేసారి అమల్లోకి వస్తాయి. సిస్టమ్ అంతా ఒకేసారి చేంజింగ్ వస్తుంది. న్యూ గవర్నమెంట్ ఒకేసారి అమల్లోకి రావడం వల్ల ఏపీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకే పాలసీలు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో సక్సెస్ అయిన పాలసీలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తుంది. రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్లు వంటివి, ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా ఆలోచనలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మంచి వాతావరణం. థ్యాంక్ యూ ఫర్ ఈశ్వర్ టాక్స్.